దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి. ఇప్పుడు మాధురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 4 గంటలుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టు వార్తలతో కొత్తూరు పోలీస్ స్టేషన్కు మాధురి చేరుకుంది. పోలీస్ స్టేషన్ గేటు దగ్గర మాధురి దువ్వాడ అనుచరులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో నిరసనకు దిగింది మాధురి. మరోవైపు దువ్వాడ అనుచరులు కూడా అక్కడ తీవ్ర ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు తీవ్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఆ ఆందోళనని ఇక పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో మాధురిని కూడా తీసుకెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అక్కడ లోపలికి వెళ్ళండి మాట్లాడదాం అంటూ చెప్తున్నారు. ఒకసారి ఆ ఆడియో విందాం మరింత క్లియర్ గా. గతంలో పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో విచారించడానికి పోలీసులు పిలిచారు. ఈ నేపథ్యంలో 4 గంటలుగా శ్రీనివాస్ విచారణ జరుగుతూ వస్తుంది. అయితే గేటు బయట మాధురి కొంత ఆందోళన వ్యక్తం చేయడం, మాధురితో పాటు దువ్వాడ అనుచరులు కొంతమంది అక్కడికి వచ్చి ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో అదిగో చూస్తున్నాం, మనం స్క్రీన్ లో చూడొచ్చు. మాధురిని అక్కడి నుంచి బలవంతంగా పోలీసులు లాక్కెళ్ళిపోతున్నారు. తాను రెసిస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ముందు రండి లోపలికి వెళ్ళిపోదాం కనిపిస్తోంది. ఒకసారి ఆ విజువల్ నేను మరింత క్లియర్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి సత్యం నాయుడు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సత్యం నాయుడు డీటెయిల్స్ తెలుసుకుందాం. నాయుడు, ఏం జరుగుతుంది అక్కడ? మాధురిని ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు లోపలికి? అండ్ లోపల శ్రీనివాస్ 4 గంటల పాటు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏం విచారణ జరుగుతోంది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సచిన్, చూస్తే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గత ఏడాది మార్చి 1వ తేదీన ఇరుమండలం చెందినటువంటి జనసేన అభిమాని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదే నెల 8వ తేదీన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం ఈ రోజు ఆయనకి నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణ నిమిత్తం పిలిచిన తర్వాత 10:30కి రమ్మని చెప్పారు. కాకపోతే ఆయన అరెస్ట్ వెనక ఏదో కుట్ర దాక్కుని ఉందని చెప్పేసి ముందుగా గమనించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ అనుయాయులందరూ కూడాను ఈ రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలించేందుకు వ్యూహం రచించుకున్నారు. కాకపోతే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వారెవరిని కూడా కొత్తూరు రానివ్వకుండా అడ్డుకునేందుకు మాత్రం చేసిన ప్రయత్నం ఫలించి చివరికి 3 వెహికల్స్ తో కొత్తూరు పోలీస్ స్టేషన్ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ మాధురి, అదేవిధంగా వారికి వచ్చినటువంటి అడ్వకేట్ వీళ్ళందరూ రావడం జరిగింది. సుమారు 4 గంటలు కావస్తుంది. లోపల విచారణ పేరుతో తత్సారం ఎందుకు చేస్తున్నారు? ఇది ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడుపై ఆయన 75 కోట్ల రూపాయలు పీడిఎస్ రైస్ విషయంలో అవినీతి పాల్పడ్డ ఆరోపణ చేశారు. ఆరోపణల నేపథ్యంలోనే 18 నెలల అనంతరం ఈ రోజు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు నోటీసులు ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఇది ఒక క్యాలిక్యులేటెడ్ మోడ్ లో కొత్తూరు, ఇది ఒక ప్రొహిబిటెడ్ పోలీస్ స్టేషన్, మావోయిస్ట్ ప్రాంతం, ఇటువంటి ప్రాంతానికి తరలించారు. ఇక్కడ నుండి టెక్కలు కానీ శ్రీకాకుళం కానీ ఏది అందుబాటులో నేపథ్యంలో ఈ రిమోట్ పోలీస్ స్టేషన్ ఏరియాకి ఎవరు వచ్చే అవకాశం లేదు. వారు అనుకున్నట్టే అరెస్ట్ చేసి జైలుకి తరలించాలనుకుంటే మాత్రం ఇది ఒక సరైనటువంటి డయల్గా భావించారు. అందుకనే ఇరమండలంలో కంప్లైంట్ అయినా కూడాను ఆమదాలవలస, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల ప్రజల అభిమానులు ఎక్కడ వస్తారనే ఉద్దేశంతోనే ఇటువంటి రిమోట్ ఏరియాని బేస్ చేసుకున్న కొత్తూరు సర్కిల్ ఆఫీస్ అయినప్పుడు కూడాను ఇరమండలంలో కేసు నమోదు చేస్తే కొత్తూరు విచారణ నిమిత్తం పిల్లడు ఎంతవరకు సమంజసం? ఈ అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జిల్లా నలుమూల నుండి దువ్వాడ శ్రీని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తారన్నటువంటి అనుమానం అభిమానుల్లో నెలకొనడంతోనే ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది. 4 గంటలు కావస్తా ఉంది. అయినా కూడాను లోపల ఏం జరుగుతుందన్న విషయం ఎవరూ చెప్పే పరిస్థితి లేని నేపథ్యంలో దువ్వాడ మాధురి తన అనుయాయులతో కలిసి పోలీస్ స్టేషన్ గేట్ వద్ద బైఠాయించి హల్చల్ చేశారు. అక్రమ అరెస్టుల విషయంలో మాత్రం మాకు ఒక స్పష్టత ఇవ్వాలి, ఏం విచారణ చేస్తున్నారు అనే విషయం చెప్పేందుకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పారు. కాకపోతే సిఐ, ఎస్ఐ కూడా వచ్చి విచారణ ఏ విధంగా చేపడుతున్నాం, మీతో పాటు న్యాయవాదిని కూడా మేము లోపల అనుమతించాం, బీఆర్ఓలు ఉన్నారు, వాళ్ళందరి ద్వారా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, ఇదేదో తూతూ మంతంగా జరిపే విచారణ అయితే కాదు. ఆ విచారణలో వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
ఈ పరిణామాలన్నింటిలో కూడా స్పష్టమైనటువంటి సమాచారం వచ్చినంత వరకు విచారణ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఒక గంట గంటతో పూర్తి. నాయుడు 4 గంటల పాటు అంటే కామెంట్స్ చేశారు, కామెంట్స్ విషయంలో కంప్లైంట్ నమోదైంది, దానికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. కానీ ఆ కామెంట్స్ కోసం ఇన్ని గంటల సేపు విచారణ ఏం జరుగుతోంది అనేటువంటి క్యూరియాసిటీ చాలా మందిలో కనిపిస్తోంది. ఇదొక ఎత్తు అయితే, మరోవైపు మాధురి బయట వాళ్ళందరితో వాగ్వాదానికి దిగినట్లుగా కనపడుతోంది, లాక్కుపోతున్నారు మాధురిని లోపలికి. సో అక్కడ ఎందుకు రెసిస్ట్ చేస్తోంది మాధురి, ఏం వాగ్వాదానికి దిగారు, అక్కడ ఏం జరిగింది అసలు? నందు ముందు నుంచే ఆమెకు కూడా ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడిపై తన భర్త అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆరోపణ అంటే పక్కా ఆధారాలతో ఈరోజు పీడిఎస్ రైస్ విషయంలో మాత్రం ఆ అవినీతిని భాగోతాన్ని బయటపెట్టారు. బయట పెట్టిన తర్వాత ఎప్పుడో గత ఏడాది మార్చి 3వ తేదీన వచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న 41 నోటీస్ జారీ చేసిన వెనక ఏదో కుట్ర దాక్కుందన్న అనుమానం ఆమెకు కూడా తలెత్తుంది. ఉదయం విచారణ చేపట్టినటువంటి దువ్వాడ శ్రీనివాస్ సిఐ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇంత బేగ విడిచిపెట్టే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు ఉద్దేశంతో ఆమె బయటకు వచ్చి తమ అనుయాయులతో మాత్రం దీని వెనక ఈ విచారణ పేరుతో ఏదో కొత్త కుట్ర మాత్రం దాక్కునుంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఇన్ని గంటల సేపు విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ ఏ అంశాలను పరిగణనలు తీసుకుంటున్నారు? కేవలం పవన్ కళ్యాణ్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అయితే ఒక 10-12 ప్రశ్నలతో ముగిసిపోతుంది. కాకపోతే ఇన్ని గంటల పాటు విచారణ చేసిన వరకు ఇంకొక పొంతం లేని సమాధానం కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లంచ్ అవర్ కాబట్టి న్యాయవాది భోజనం చేయాలి, అదేవిధంగా ఎవరైతే వచ్చినటువంటి అధికారులు భోజనం చేయాలి. శ్రీనివాస్ అయితే భోజనానికి నిరాకరించారని చెప్పారు. కాకపోతే ఈ విచారణ ముసుగులో తన భర్తను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న అనుమానం తలెత్తడంతోనే ఈ రోజు తమ అనుయాయులతో పోలీస్ స్టేషన్ బైఠాయించడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ వద్ద సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆందోళన చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరిగా పోలీసులకు సంబంధించినంత వరకు ఏదైతే నిబంధనలు ఉన్నాయో వయలేషన్ విషయంలో కేసులు మాత్రం పెట్టడం జరుగుతుందని వారు ఎవరైతే మద్దతు తెలిపారో వాళ్ళందరినీ కూడా లోపల తీసుకెళ్లి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మాధురిని కూడా లోపల తీసుకెళ్లారు. కాకపోతే ఈ నోటీస్ జారీ వెనక ఈ విచారణ వెనక మాత్రం పెద్ద కుట్రే దాగుందన్నటువంటి అనుమానం మాత్రం సుస్పష్టం అవుతున్నాయి. లోపల దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగా 4 గంటల పాటు జరుగుతున్న విచారణలో ఏం విచారణ చేస్తున్నారని నాయుడు దువ్వాడని ఇటు నుంచి ఇటు జడ్జి ముందుకు ఏమైనా ప్రవేశపెట్టబోతున్నారా డైరెక్ట్ గా పోలీసులు? నందుకు చూస్తుంటే కనుక ఆ పరిణామాలు స్పష్టం అవుతున్నాయి. ఎందుకంటే 4 గంటల లోపల ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో వారు చేసినటువంటి ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీలు పూర్తి చేసే క్రమంలో ముందుగా డాక్టర్ వద్దకు తీసుకెళ్తారు. వైద్య పరీక్షల నిధులు డాక్టర్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి. మ్యాజిస్ట్రేట్ ముందు కనుక సబ్మిట్ చేయాలనుకుంటే ఆ టైంలో అంటే 6 లోపలే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. అటువంటి ఒక సిస్టమ్ ఇక్కడ నడుస్తుందని మాత్రం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ కి సమాధానం చెప్పాల్సిన పోలీసులు మాత్రం చెప్పకనే చెప్పారు. ఎందుకంటే విచారణ మాత్రం సుదీర్ఘంగా సాగుతుంది. ఆ సమాధానం వచ్చినంత వరకు మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను దానికి సమాధానం రాబట్టేందుకు మేము విచారణ జరుగుతుంది తప్ప అక్కడ న్యాయవాదిని కూడా మేము ఈ రోజు మీతో పాటు అనుమతించాం. కేవలం శ్రీనివాసుని మాత్రమే మేము విచారణ జరిపించట్లేదు.